దీంట్లో అంటే మీరు కలర్ ఫోటో ఒక ప్రయోగం చేశారు, తర్వాత రైటర్ పద్మభూషణ్ ఒక ప్రయోగం చేశారు, ఇందులో కూడా మరొక ప్రయోగం 2 సార్లు గుండు కొట్టించుకోవడానికి కారణం ఏంటి అసలు? కథేనండి. కథను అందరం నమ్మాం. నేను, ధీరజ్ గారు చాలా ఫిక్స్ అయిపోయాము ఈ కథకి. ఇంకా ఎన్ని రోజులైనా ఇంకా అదేమీ లేదు. కథే అండి మెయిన్ రీజన్, కథే. అంటే దీనివల్ల డిలే అవుతుంది కదా, అంత డిమాండ్ అవుతుంది దానికి. బట్ నాకు ఇది నా కెరీర్లో చాలా స్పెషల్ సినిమా అండి. నాకు ఇదే నా ఫేవరెట్ ఫిలిం. నేను అందరం ప్రాణం పెట్టేసిన సినిమా అంటే ఇంకా ఫిక్స్ అయిపోయాం సినిమా. ధీరజ్ గారు, హలో, బేబీ లాంటి ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చారు మీరు, మళ్ళీ ఇప్పుడు కూడా అన్నారు ఇస్తే మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ కొడతానండి. బేబీని మించి కొడుతుంది అనుకుంటున్నారా? మించి అని కాదండి, అది వేరే జానర్, ఇది వేరే జానర్, అసలు కంపారిజన్ కాదు. అంటే ఇంకా సక్సెస్ ఏ రేంజ్లో ఉంటుంది అనేది ఆడియన్స్ చేతిలో ఉంటుంది. బట్ మనం మాత్రం అంతే కాన్ఫిడెంట్గా మన సినిమా అందరికీ నచ్చేలాగా తీసుకొచ్చాము. అంతే కష్టపడ్డాం, అంతే మంచి ప్రోడక్ట్ ఇస్తున్నాం. ఆ నమ్మకం అయితే గట్టిగా ఉంది. అంటే ఇప్పుడు గుంటూరు కాలం చూస్తే గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు, మరి అంబాజీపేట అక్కడ చేస్తారా? అది వేర్లేండి, అది మహేష్ గారి సినిమా, హీరో సినిమాకి ఏముంది లేదు. ప్రీ రిలీజ్ హైదరాబాద్లోనే చేస్తాం. అంటే అరవింద్ గారు అందరూ ఇంకా ఉంటారు కాబట్టి సో హైదరాబాద్లోనే చేస్తాం. అలాగే బన్నీ గారి సపోర్ట్ కూడా ఎలా ఉండబోతుంది? మా బ్యానర్లో ఏ సినిమా అయినా బన్నీ గారి సినిమానే కదండి. ఆయన సినిమా చూశాక ఆయన రియాక్ట్ అవుతారు దాని మీద. ఒక డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే. సో ఈ బ్యాక్డ్రాప్ అదేనా? అంటే ఇప్పుడు కలర్ ఫోటో కూడా ఒక కలర్ డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడారు. డిస్క్రిమినేషన్ అంటే డిస్క్రిమినేషన్ అంటే ట్రైలర్ చూసి మనకు అలా అనిపించవచ్చు, కానీ డిస్క్రిమినేషన్ అంటే బేసిక్లీ కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసుకొని తీసిన సినిమా. సో డిస్క్రిమినేషన్ అనేది ఉంటుంది. మనం ఇక్కడ అంటే మీకు ట్రైలర్ చూస్తే అలా అనిపించవచ్చు, బట్ సినిమా చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఏంటి అనేది. 2 స్టోరీస్ అనిపిస్తున్నాయి. అంటే సిస్టర్ ఒక పవర్ఫుల్ క్యారెక్టర్లో కనిపిస్తుంది, ఒక ఎమోషనల్ డ్రైవ్ కనిపిస్తుంది. అలాగే హీరోయిన్ మధ్య ఒక అంటే మనం పరుగు తీసినప్పుడు మనం కూడా పరుగు తీసే సమాధానం చెప్పాలి. అంటే కథలో ఎక్కడో అక్కడ ఒక ఆన్సర్ దొరికింది. ఏం చెప్తారు? కథలో ఆన్సర్ దొరికింది అంటున్నారు కదా, ఆన్సర్ నేను ఇప్పుడే చెప్పనండి. అంటే ఏం చెప్తారు? ఏ ఫార్మేట్లో వెళ్ళిపోతుంది? అదే మంచి ఇంటెన్స్ డ్రామా అయితే ఉంటుంది. అంటే చెప్పాను కదా, రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని తీసిన సినిమా అని. అంటే కొంచెం డెఫినెట్లీ 2 మిక్స్ అయ్యి ఉంటుంది. బట్ మీరు అడిగిన క్వశ్చన్ మీరు అలాగే ఉంచండి, సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా. అంటే మామూలు లవ్ స్టోరీ లాగా సింగిల్ థ్రెడ్ ఉండదు కదండి. ఏదన్నా కంటెంట్ ఇది ఉండాలంటే ఆయన ఆల్రెడీ చెప్పేసిన తర్వాత అడిగాను. డామినేషన్ సార్, ఇది మరీ బాగుంది. కిషన్ గారు అంటే మీరు సార్ చెప్పండి సార్. కిషన్ గారు అంటే ఇందాక కుమార్ గారు అడిగిన ఎక్స్టెన్షన్ చెప్పండి. యాక్చువల్గా రంగస్థల లాంటి సినిమాలు వచ్చినప్పుడు క్యాస్ట్ని డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్తూ సినిమా అంతా జాగ్రత్తగా సబ్జెక్ట్ చేశారు. అవును అవును, అర్థం చేసుకుంటే తప్ప ఏ 2 కులాల మధ్య గొడవ అన్నది క్లారిటీ ఉండదు. అవును, అంటే సాధారణంగా ఈ సినిమాకి మనోభావాలు అవి దెబ్బతినడం లేకపోతే ఇప్పుడు మీ సినిమాలో ఒక కమ్యూనిటీతో ఓటమి కలపరంగా, బట్ అవతల కమ్యూనిటీ ప్రకారంగా మీరు చూసుకుని ఇబ్బంది లేకుండా డీల్ చేశారా? లేకపోతే అందులో మీకు తీసుకుంది గోదావరి జిల్లాలో, అంటే కమ్యూనిటీ గురించి అసలే మీకు తీసుకుంది గోదావరి జిల్లాలో. ఈ శిరోమండలం అన్నది గోదావరి జిల్లాలో ఎంత గడబిడో తెలిసిందే. సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే నేను గోదావరి జిల్లా అండి. సో డెఫినెట్లీ అదైతే రాదండి. అంటే 2 కులాల మధ్యలో అనే దానికంటే ఇద్దరు మనుషుల మధ్యలో జరుగుతుంది. వాళ్ళిద్దరికి ఒక కులాలు ఉన్నాయి అంతే. సో అంటే వెంకటేష్ మహా గారు దీని ఫీల్డ్లోకి వచ్చారంటే కొంచెం బోల్డ్గా ఉంటుంది కదా. లేదండి, అంటే ఇందాక మీరు అడిగిన దానికి యాక్చువల్లీ ఒక ఊర్లో జరుగుతున్న కథ చెప్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఒక ఊర్లో 2-3 కులాల వాళ్ళు ఉంటారు అంతే తప్ప ఇది మనం కులాల మధ్య ఏం చెప్పట్లేదండి. ఇది కథ ఏదైతే ఉందో దాని ప్రకారం చెప్పాను. ఎవరు హర్ట్ అయ్యేది అంత ఏముండదండి, అంతే ప్రాపర్. తర్వాత ఇంకోటి అడిగారు
వెంకటేష్ మహా వచ్చారు లైన్లోకి, బన్నీ భాస్కర్ ఉన్నారు, ఎంతమంది ఉద్దండులు అంటే ఏం లేదు. మీద ఉన్నారు అంటే లేదండి, వెంకటేష్ మహా గారు యాక్చువల్లీ ఈ సినిమా ఫస్ట్ దుష్యంత్ వెంకటేష్ మహా గారు అసోసియేట్, కేర్ ఆఫ్ కంచపాలెం సినిమా ఉమామేష్ గురుప్రసాద్ వర్క్ చేశారు తనతో పాటు. సో ఆబ్వియస్లీ కథ రాసుకున్నప్పుడు ఫస్ట్ ఆయనకి గురుగారు లాగా కాబట్టి ఆయనకి కథ చెప్పి నరేట్ చేశారు. ఆ పాయింట్లో లాక్డౌన్ టైంలో వెంకటేష్ మహా గారే ప్రొడ్యూస్ చేద్దాం, ఆయనే ప్రొడ్యూసర్గా తను దుష్యంత్ డైరెక్టర్గా సినిమా తీద్దాం అనుకున్నారు. ఇనిషియల్ ప్లాన్ వాళ్ళకి అదే ఉండింది, అంటే సుహాస్కి వెళ్ళి ఫస్ట్ నరేషన్ ఇచ్చినప్పుడు కూడా అదే ప్లాన్ ఉండింది. వన్స్ లాక్డౌన్ తర్వాత ఒక సందర్భంలో మాకు ఈ నరేషన్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు మేమే వెంకటేష్ మహా గారు చెప్పింది ఏంటంటే, మీరు ఎలానో మీరు డైరెక్టర్గా వేరే అంటే ఆయన కమిట్మెంట్స్ ఆయనకు ఉంటాయి కదా, ఆయన సినిమాలు ఆయన ఉంటాయి కదా, ఇది ప్రొడక్షన్ ఎందుకులేండి మేము చేస్తాం, ఇది మేము చేసుకుంటామని మేము చేసాం. సో అది ఆయన అప్పుడు యాక్చువల్లీ ప్రొడ్యూసర్గా ఉండాల్సిన సినిమా మేము ప్రొడ్యూసర్గా ఆయనని ప్రజెంటర్గా పెట్టి మేము ప్రొడ్యూసర్గా ఈ సినిమా కంటిన్యూ చేసాం. బట్ ఈ సినిమా ముందు ఎంతవరకు అంటే ట్రైల్ వచ్చేటప్పుడు మీరు ప్రజెంటేషన్ చూస్తే ఓ సరదా సినిమా, ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో మంచి లవ్ స్టోరీ అన్నట్టు ఉంది. బట్ ఇవాళ ట్రైలర్ చూస్తే ట్రైలర్ సెకండ్ హాఫ్ మాత్రం టూ హెవీగా ఇంట్రెస్ట్గా బాగా ఉంది. సో టోటల్గా సినిమా జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు మీరు? అదేనండి, ఇందాక అన్నట్టు ఊరికే మామూలుగా విలేజ్లో సీదా లవ్ స్టోరీలు మనం తీస్తే అరవింద్ గారు పడతారండి. మనం తీస్తే ఇంకేదో ఎవరో ఇప్పటివరకు చెప్పంది ఏదో కొత్తగా చెప్పాలి అనే ఇది మన సినిమా ఎప్పటికీ గుర్తుండిపోవాలి అనే ఇంటెన్షన్తోనే తీస్తున్నాం. నిజంగా అలాంటి ఎలిమెంట్సే ఉన్నాయి, అంటే సెకండ్ హాఫ్ కథ అంతా అలాంటి ఎలిమెంట్స్, డిఫరెంట్ ఎలిమెంట్స్, హై మూమెంట్స్ అన్నీ ఉన్నప్పుడుగా ఉన్న సినిమానే ఇది. అంటే ఈ సినిమాని ఏ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే, బేసికలీ ఇలాంటి సినిమా ఇప్పటివరకు ఇంత ఇదిగా ఎవరు చెప్పలేదు, అంటే ఇంత ధైర్యంగా అంటే ఉన్నది ఉన్నట్టుగా జరిగింది ఇలానే ఉంటుంది అని. అంటే తన గోదావరి జిల్లాలో అబ్బాయి కాబట్టి అక్కడ నిజంగా పాస్ట్లో, అంటే ఇప్పుడు కాదు, ఒక 20 years బ్యాక్ ఎలాంటి కథలు జరిగేవో ఎలా ఉండేవో అలాంటి ఒక కథను కంప్లీట్గా మనం తెర మీద చూపిస్తున్నాం అండి, అంతే. సో నాకేంటంటే అందరూ కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ ఉన్నాయి, సిస్టర్ బ్రదర్ సెంటిమెంట్ ఉంది, లవ్ స్టోరీ ఉంది, మదర్ ఫాదర్ ఎమోషన్స్ ఉన్నాయి, అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. సో అందరూ అన్ని రకాల ప్రేక్షకులు ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్తే అందరూ కనెక్ట్ అవుతారు, అందరూ ఎంజాయ్ చేస్తారని ఫీలింగ్తో నమ్మకంతో ఉన్నాను. సుహాస్ ఒక హీరో ఏంటంటే ఒక మంచి నటుడు అనిపించుకోవడానికి ఒక్కొక్క సినిమాకు ఒక్కొక్క వేరియేషన్ చూపిస్తూ నీకంటూ ఒక ఫ్యాన్ బేస్ని పెంచుకోవడం జరుగుతుంది. ఈ సినిమా ట్రైలర్ చూస్తే పుష్కలంగా హిట్ ముందే కనపడుతుంది. సో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నారు, ఆ కంటెంట్ అలా ఉంది, అర్థమవుతుంది. సో దానిలో మళ్ళీ క్యారెక్టర్ కూడా వెళ్ళడానికి, అంటే నాగి బ్రహ్మణుడిగా బ్యాండ్గా చేయడానికి సుహాస్ ఎలా కష్టపడాల్సి వచ్చింది? అంటే ఒక యాక్టర్ మామూలుగా డైరెక్టర్ చెప్పిన విషయం కావచ్చు, లేదంటే ఆయన థాట్ కావచ్చు వెళ్ళడం అనేది, సో మీరు అందులో వెళ్తే తప్ప ఆ క్యారెక్టర్ అనేది స్క్రీన్ మీద రాదు. సో దానికోసం సుహాస్ ఎలా? మేము ఒక 1 month దాకా రిహార్సల్స్ చేసామండి. అంటే ఆ బ్యాండ్ నేర్చుకోవడానికి ఒక 20-25 days అలా పట్టింది. అండ్ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలి, ఎక్కడి వరకు ఉండాలి అన్నదాన్ని డిస్కస్ చేసుకుని తర్వాత ఇంకా డైరెక్ట్ బడ్జెట్ వెళ్ళిపోయి చేసాం. అంటే సెలూన్ షాప్లో అబ్బాస్ కటింగ్, అంటే ఆడికి కాదు కటింగ్ ఫ్యాన్ అని చెప్పేసి అన్నది జరిగింది. సో అంటే చిన్నప్పటి నుంచి మామూలుగా చూసినట్లయితే సెలూన్ షాప్ వెళ్ళుంటారు, చాలా పోస్టర్స్ హీరోలు కనపడుంటాయి. సో అలాంటి జ్ఞాపకాలను గుర్తొచ్చాయి? అంటే చాలా గుర్తుకొచ్చినది 2007లో జరిగిన కదా. సో చాలా గుర్తుకొచ్చినాయి, చాలా వాటికి కనెక్ట్ అయ్యాను నేను కూడా. చాలా మంది కనెక్ట్ అవుతారండి, ఒక్క ఇన్సిడెంట్ కానీ కనెక్ట్ అవుతారు. సో ఒక సీన్లో టీజర్లో అల్లు అర్జున్ గారిది సో అది పెట్టడం జరిగింది. ఇప్పుడు అదే అల్లు అర్జున్ గారి థియేటర్లో ట్రైలర్ రిలీజ్ చేయడం అనేది, అదే బ్యానర్లో పనిచేయడం అనేది, సో గీతా కాంపౌండ్లో పనిచేయడం, సో ఎట్లా? చాలా హ్యాపీ అనిపించిందండి. మేము చాయ్ బిస్కెట్లో వర్క్ చేసేటప్పుడు ప్రమోషన్స్ కోసం నేను సందీప్ గడి వెళ్ళాము గీతాక్స్, అరే గీతాక్స్కి వెళ్ళామరా అని ఎవరికి తెలియదు, ఎగ్జైట్ అయ్యేవాళ్ళు. అలా గీతాక్స్లో సినిమా హీరోగా చేయడం అనేది చాలా హై ఇచ్చిందండి. అంటే ఈవెంట్లలో రైటర్ కదా, ఆల్రెడీ రైటర్ పర్సన్ అంటే నేను సినిమాలో చేయగలిగాను, ఏదైనా బయట కష్టం ఉంది. కాస్టింగ్ విషయంలో ఒక కనెక్షన్ కనిపిస్తుంది, ఎందుకంటే కాంబినేషన్ సైడ్ పెట్టుకుంటే బేబీ చూసిన కాస్టింగ్ అలానే కుదిరింది. ఈ అంబాసిడర్ కూడా కాస్టింగ్ విషయంలో చాలా కేర్ కనిపిస్తుంది. అంటే కొన్ని మనం
మలయాళం సినిమా చూసినప్పుడు అనిపిస్తుంది కాస్టింగ్ బాగుంది, అంతా నేటివిటీకి తగ్గట్టు ఉన్నారని. ఈ కాస్టింగ్ విషయంలో ఒక కాన్స్టెంట్ ఎఫర్ట్స్ కనిపిస్తుంది. దాని గురించి అని చెప్తారు. ఈ అన్నని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, శివాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. లేదండి, యాక్చువల్లీ కథ విన్న తర్వాత కాస్టింగ్ మీద ఒక 2 months డిస్కషన్ జరిగింది. అంటే హీరో అప్పటికే అంటే సుహాస్ మెయిన్ లీడ్ చేస్తున్నాను అనేది ఫిక్స్. దాని తర్వాత అదర్ క్యారెక్టర్స్ గురించి బాగానే ఒక 2 months జరిగింది. అంటే ఫస్ట్ లోపల అనుకున్నాము, కొంచెం ఆడిషన్స్ చేసాము, తర్వాత వర్కౌట్ అవ్వట్లేదని మార్చుకున్నాము, అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశాను. ఎందుకంటే అదే మీరు అన్నట్టు ఫైనల్ కాపీలో అన్ని క్యారెక్టర్స్లో అందరు ఫిట్ అయినట్టుగా కనపడాలి అనేది మెయిన్ ఇంటెన్షన్. అమ్మాయి విషయంలో అయితే ముందు నుంచి కొత్త అమ్మాయితో చేయాలి అనుకున్నాను. ఎందుకంటే మనం అలాంటి కథ చెప్తున్నప్పుడు కొత్త అమ్మాయితో చేయాలి అని అనుకున్నాము. సో దాని గురించి చాలామంది తెలుగు అమ్మాయిలతోనే చేయాలి అని ఆడిషన్స్ అన్నీ చేసి అందులో నుంచి ఫైనలైజ్ చేశారు. థ్యాంక్ యూ. దుష్యంత్ గారు అయితే 2007 బ్యాక్డ్రాప్ స్టోరీ అంటున్నారు. సో ఇది రియల్ స్టోరీనా ఏంటి, మీరు చూసిన స్టోరీనా? నేను చిన్నప్పటి నుంచి అంటే నేను పెరిగిన వాతావరణంలో నేను చూసిన కొన్ని స్టోరీస్ని బేస్ చేసుకొని కొంతవరకు ఫిక్షన్ ఉంటుంది, ఒక 50%. సో అదే ఫిక్షన్ ప్లస్ నేను చూసిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని రాసి. సో అంటే మీరు కలర్ ఫోటో తీసుకున్నా, ఇప్పుడు ఈ మూవీ తీసుకున్నా కూడా కులాల బ్యాక్గ్రౌండ్ లో సినిమా వస్తుంది. సో మీరు దానికి యాప్ట్ అవుతారనుకుని చేస్తున్నారా లేదా స్టోరీస్ నచ్చి చేస్తున్నారా? కులాల బ్యాక్గ్రౌండ్ అసలు ఏ సినిమా చేయలేదండి. కలర్ ఫోటో కలర్ తీసుకున్నాను, కులం కాదు కలర్. అంత మంచి డైలాగ్ వేసానా? సో మీ పెళ్లికి కలర్ ఫోటోలో పెళ్లికి సంబంధించి కులాలే కదా టాపిక్? కాదండి, సులువుగా క్లారిటీగా చెప్తాను. నాకు తెల్లగా అమ్మడుకొని ఇస్తాం తప్ప ఇలాంటి నల్లడు దిగులు. సో ఈ స్టోరీ సెలెక్ట్ చేసుకోవడానికి ఏంటి రీజన్ అంటారు? కథ చాలా బాగుంటుందండి. ఇంకా చాలా ఇన్సిడెంట్స్ నేను కనెక్ట్ అయ్యాను. 2007 ఆ టైంలో గోదావరి దగ్గర జరిగిన స్టోరీస్ అండ్ మన డైరెక్టర్కి జరిగిన ఒరిజినల్ ఇన్సిడెంట్స్ కొన్ని ఉన్నాయి, వాటిని నేను బాగా కనెక్ట్ అయ్యాను. సో అందరూ కనెక్ట్ అవుతారు అనుకునే. సరే మీరు ఎక్కువగా తెలంగాణ యాసలో చాలా మూవీస్ చూసేట్టు ఫిదా కావచ్చు చాలా, బట్ ఇప్పుడు గోదావరి జిల్లాలో యాసలో సెలెక్ట్ చేసుకున్నారు. సో యాస ఎట్లా వచ్చింది? దాంతోపాటు మీది మెయిన్ రోల్లా కనిపిస్తుంది, హీరోయిన్తో పాటు థర్డ్ రోల్ కంపల్సరీ మీదే హైలైట్ అయ్యేలా అనిపిస్తుంది. ఎట్లా ఉంటుంది మీ రోల్ ఇందులో? టీజర్ అండ్ ట్రైలర్లో చూపించినట్టు సేమ్, అంటే సీరియస్గా కానీ ఫ్యామిలీ అంటే నాకు మా తమ్ముడికి ఉన్న ఎమోషన్, పేరెంట్స్తో ఉన్న ఎమోషన్ అలాగే ఉంటుంది. అట్ ద సేమ్ టైం సీరియస్ అయితే పద్మ అనే క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమైపోతుంది సినిమా చూస్తే. అండ్ యాస విషయంలో మేము వర్క్షాప్స్ చేసామండి. ఒక 15-20 days యాస ప్రాక్టీస్ చేయడం కానీ, మాట్లాడడం, డైలాగ్స్ ప్రాక్టీస్ అందరం, నితిన్ గారు, నేను, సుహాస్ అందరం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేశాము. సో దట్స్ వాట్, యాస మాట్లాడేటప్పుడు అది ఆర్టిఫిషియల్ రావద్దు అని చాలా కేర్ తీసుకున్నాను. ట్రైలర్ చూస్తుంటే నాకు లాస్ట్లో ఒక సాడ్ ఎండింగ్ కనిపించింది. దాంట్లో సాడ్ అంటే మీ క్యారెక్టర్ నాకైతే అనిపించింది. అంటే ఇది నిజమేనా? సినిమా చూస్తే అర్థమైపోతేమో, ఇంకో 9 days ఓపిక పట్టండి. కాళీదాస్ గారు ఇందాక కుమార్ గారి క్వశ్చన్ యాడ్ చేస్తా. ఏంటంటే మీ ప్రీవియస్ ఫిల్మ్స్ లో కోఆపరేటివ్ ఉన్నప్పుడు బాంబే గర్ల్స్ ని, బెంగళూరు గర్ల్స్ ని మీరు ఎక్కువ ఎంకరేజ్ చేసేవాళ్ళు హీరోయిన్స్ ని, మన ఇద్దరికి తెలుసు. సో ఇప్పుడు రైట్ నో ఏంటి తెలుగు గర్ల్స్ ని ఎంకరేజ్ చేయడానికి మీరు వస్తున్న ప్రతి సినిమాలో కూడా తెలుగు అమ్మాయిని పెట్టడానికి రీజన్ ఏంటి? సడన్ గా తెలుగు అమ్మాయిల మీద అంత మక్కువ ఎందుకు వచ్చింది? ఏం లేదండి, అంటే మనం లాస్ట్ టైం అప్పుడు మాట్లాడిన అంటే మేము జనరల్గా ఊర్లో పెళ్లి లేనప్పుడు పెళ్లి కొడుకునో పెళ్లి కూతురు తరపున వెళ్తే మండపం దాకా డ్యాన్స్ వేయించుకుంటూ తీసుకెళ్ళటం ఒకటి తెలుసు. అది కరెక్ట్. ఓకే, ధీరజ్ గారు, మీ జిఏ2 కానీ వేరే అనుబంధ బ్యానర్లో
చాలామంది హీరోలకి ఛాన్సులు ఇస్తున్నారు, కానీ అల్లు శిరీష్కి ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకు ఇవ్వడం లేదండి? నేను ఆ ఫస్ట్ సినిమా నేను రెగ్యులర్ గారితో 2 సినిమాలు చేశాను. ఏబిసిడి సినిమాకి నేనే కో ప్రొడ్యూసర్, పూర్వశ్రీ రాక్షి సినిమాకి నేనే ప్రొడ్యూసర్. మనం ఎవరికి ఇవ్వక్కర్లేదండి, అంటే ఎవరి ఇది వాళ్ళే చూసుకుంటారు, అలా ఇవ్వడం అనేది ఏం లేదు. నిజంగా కూడా కొన్ని కథలు కొంతమందికి సూట్ అవుతాయి, అలా అంటే ఆయన లవ్ స్టోరీస్ ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తారు, ఆయన కథలు ఆయన సూట్ అవుతాయి. కొన్ని వేరే ఉన్నాయి, వేరే వాళ్ళకి ఉంటుందండి అంతే. వెంకటేష్ మహా కథ చెప్పినప్పుడు ఆయన్నే డైరెక్ట్ చేయమని అడిగారా? లేదండి, అది యాక్చువల్లీ వెంకటేష్ మహా గారు కథ చెప్పడం అంటే ఆయన క్యాజువల్గా కాన్వర్జేషన్లో నాకు లైన్గా చెప్పారు, అది నచ్చి నేను కథ విన్నా. బట్ యాక్చువల్లీ కథ రాసింది ఫస్ట్ నుంచి డైరెక్టర్ అవుదామని కథ రాసుకుంది దుష్యంతేనండి. అసలు వెంకటేష్ మహా గారు అందులో లేరు, అంటే ఆ ఫేస్లో ఆయన ఓన్లీ ప్రొడ్యూస్ చేద్దామని అనుకున్నాను అంతే. శివాని ట్రైలర్ బాగుంది. ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్, మీరు ఫస్ట్ సినిమా కదా, ఒక్క సినిమా కూడా ఇంకా రిలీజ్ కాలేదు, కానీ ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ రావడానికి కారణం ఏమనుకుంటున్నారు? ఐ థింక్ అన్నీ అండి, అంటే మంచిగా పర్ఫామ్ చేస్తేనే ఆడియన్స్కి నచ్చుతుంది. మంచి ట్రైలర్ నచ్చింది అందరికీ. అండ్ కదా అండి, మీరు వెబ్సైట్ చూస్తారు కదా సినిమా, మీకు అర్థమవుతుంది. సో అంటే ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వగానే బాధ్యత ఎక్కువైపోయింది, ఇంతమంది ఇది ఉంది. సో నెక్స్ట్ చూస్ చేసుకునేటప్పుడు ఎట్లాంటి కథలు చూస్ చేసుకుందాం అనుకుంటున్నారు? అంటే నాకు ఏదొచ్చినా నాకు స్టోరీ విన్నప్పుడు నచ్చితే మాత్రం ఖచ్చితంగా నితిన్ గారు మలయాళీ అయ్యుండి కూడా తెలుగు నేర్చుకొని, ఆ స్లాంగ్ నేర్చుకొని, అక్కడ లోకల్లో మీ ఫ్రెండ్స్ని ఏర్పాటు చేసుకొని ఇన్స్టెంట్గా చాలా వర్క్ చేస్తారన్నారు. బీయింగ్ పార్ట్ ఆఫ్ అంబాజీపేట, ఎలాంటి ఎక్స్పీరియన్స్ మీరు ఏం చేశారు? చాలా బాగున్నారు స్క్రీన్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్పీరియన్స్ ఏంటి అంబాజీపేట? చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే నేను అనుకోలేదు ఇంత పెద్ద క్యారెక్టర్ నాకు వస్తుందని. నేను ఫస్ట్ డే దుష్యంత్ గారిని కలిసినప్పుడు నాకు కథ చెప్పారు. కథ చెప్తూ ఇలా వెంకట బాబు క్యారెక్టర్ అనేది అనేసరికి చాలా సర్ప్రైజ్ అయింది. అంటే ఇంత పెద్ద క్యారెక్టర్ ఇంత మంచి సినిమాలో ఇంత గ్రేట్ ఆర్టిస్ట్తో చేసేటప్పుడు ఐ ఫెల్ట్ ఇది నా రెస్పాన్సిబిలిటీ, కొంచెం చాలా ఎఫర్ట్ పెట్టాలి అని. నేను ఐ థింక్ సినిమా షూట్కి ఒక 20 days ముందే అక్కడికి వెళ్ళిపోయాను. సో అక్కడ జనాలతో అబ్జర్వ్ చేశాను వాళ్ళకి. నాకు స్లాంగ్ రాదు అసలు, ఇంత కూడా తెలుగు మాట్లాడలేనప్పుడు. సో అక్కడికి వెళ్ళి జనాలు చూసి అక్కడ ఉండే వాళ్ళతో మాట్లాడి గోదావరి స్లాంగ్ వచ్చి నేర్చుకున్నాను. రిమైనింగ్ అంతా దుష్యంత్ అండి. స్క్రిప్ట్లో చాలా డీటెయిల్స్ ఉంటుంది, మాకు ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇట్స్ ఆల్ దుష్యంత్స్ ఎఫర్ట్స్. సుహాష్ బ్రో, హాయ్ బ్రో. సో మేము ఫస్ట్ టీజర్ కానీ అవి కానీ చూసినప్పుడు ఇంత ఇంటెన్స్ ఉంటుంది అనుకోలేదు. అంబాజీపేట బ్యారేజ్ బ్యాండ్ అంటే కామెడీ డ్రో అవుతుంది అనుకున్నా, కానీ ఎమోషన్స్ ఎక్కువ ఉంది. సో ఈ కథలో ఎమోషన్స్ బాగా అయింది. తర్వాత ఇంకొకటి ఏమనుకున్నారంటే, మీరు ఇప్పటివరకు సైన్ చేసిన సినిమాలు కాకుండా కొత్తగా సైన్ చేసేవన్నీ ఓన్లీ లీడ్ క్యారెక్టర్ కోసం చూస్తున్నారని చెప్పాను. క్యారెక్టర్ కూడా చేయడానికి మొన్న హిట్ 2 చేశాను కదా. ఇప్పుడు సైన్ చేసి కాకుండా ఇప్పుడు దాకా సైన్ చేసినవి కాకుండా, అంటే 2 నేను కమిట్ అయిన తర్వాత ఖచ్చితంగా చేస్తాను. అంటే నాకు కొంచెం 35-40 వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ క్యారెక్టర్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫేజ్ నుంచి మెచ్యూరిటీ వచ్చి అప్పుడు ఇంకా ఎక్కువ క్యారెక్టర్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం. అంటే కొత్తగా కమిట్ అయ్యే క్యారెక్టర్లు కూడా చేస్తారు, లేకపోతే లీడ్ క్యారెక్టర్ల కోసమే క్యారెక్టర్స్ అన్నీ చేస్తాను ఖచ్చితంగా. విలన్ కానీ లేకపోతే ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ కానీ ఖచ్చితంగా చేస్తానండి, అన్ని రకాలుగా చేస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. శివాని గారు, మీ ఫస్ట్ మూవీ అండ్ పెద్ద బ్యానర్, సో ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్. చేసేటప్పుడు ఏదైనా నర్వస్ కానీ సిచ్యువేషన్ చేయలేకపోతున్నా, ఎక్కువ టేక్స్ తీసుకుందా ఏమైనా ఉందా దీనిలో? టెన్షన్ ఏం పడలేదండి, అంటే ఆల్రెడీ చాలాసార్లు రిహర్సల్ చేసుకున్నాం కాబట్టి ఎంజాయ్ చేసామండి. ప్రతి సీన్ చేసేటప్పుడు చాలా ఫీల్ అయి చేసాము, అందుకే అంత బాగా అనిపించింది మీకు. మీ క్యారెక్టర్కి మీరు చేసిన వర్క్షాప్ ఏంటి? లక్ష్మి అనే క్యారెక్టర్కి మీరు చేసిన వర్క్షాప్? సో నాకు పెద్దగా స్లాంగ్ అలాంటిది ఏమీ స్పెసిఫికేషన్ లేదు, కానీ ఒక 1 month నేను డైరెక్టర్ గారితో కూర్చొని, దుష్యంత్ గారితో కూర్చొని రీడింగ్ చేశాను. లక్ష్మి ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఆలోచిస్తుంది, అదంతా చేశాను. అండ్ చాలా హెల్ప్ అయింది యాక్చువల్లీ అమలాపురంకి వెళ్ళాను. థ్యాంక్ యూ. శివాని గారు, హియర్. మీరు సింగర్ కూడా కదా,
ఈ సినిమాలో ఏమైనా పాట పాడారు? లేదండి, నాకు అవకాశం ఇవ్వలేదండి. అడగండి, వాళ్ళిద్దరిని అడగండి, ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ. ఇప్పుడు పాడాలని కదా అదే ఒక 2 lines. ఫోన్లండి కనీసం ఆప్షన్ అన్నా ఇచ్చారు. యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాగా, ప్రేమ పొంగుల పసిడి వన్నెలే వాడిపోయెను కాదా, రేయి గడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేదే, రాసలీలలా రాజు రానిది రాగబంధమే లేదే, యదుకుమారుడే లేని వేళలు వెతలు రగిలని రాధగుండెలు పాపం రాధా. మీలాగే మీ వాయిస్ కూడా చాలా క్యూట్గా ఉంది. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాలో సుహాస్ గారితో వర్క్ చేస్తున్నప్పుడు ఎమోషనల్ సీన్స్ని ఎక్కువ ఎంజాయ్ చేశారా, రొమాంటిక్ సీన్స్ ఎంజాయ్ చేశారా? అన్ని సీన్స్ అండి, ఇంకా చాలా ఇంటెన్స్ సీన్స్ కూడా ఉంటాయి. సో అన్ని సీన్స్ అంత రైటింగ్ చాలా బాగా రాశారండి డైరెక్టర్. సో అది మేము చాలా సీరియస్గా తీసుకొని రెస్పాన్సిబుల్గా యాక్ట్ చేసాము. అండ్ అలా వచ్చింది పర్ఫార్మెన్స్. ఆల్ సీన్స్ ఒక్కటి అని లేదు, చాలా